सद्गुरु साईनाथ महाराज की जय। सदा निंब वृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथ। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంత రైతుడు, సమర్థ సద్గురువైన సాయినాథుడి దివ్య పాదాలకు ప్రణమిల్లుతూ 3 PM లైవ్ సాయి మహిమను మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఈరోజు థంబ్నెయిల్ మీరు చూశారు, నువ్వు నాకు దక్షిణ ఇచ్చావు కాబట్టే ఈ అద్భుతం జరిగింది అని. ఎవరు ఎవరికి దక్షిణ ఇచ్చారు, ఎటువంటి అద్భుతం బాబా చేశాడు అక్కడ, ఆ దక్షిణ స్వీకరించడం ద్వారా అనే అద్భుతాన్ని, ఆ కథను మనం శ్రవణం తప్పకుండా చేద్దాం. ఎందుకంటే బాబాకు దక్షిణ ఇవ్వటం అనేది అది ఆధ్యాత్మిక పరంగా, లౌకిక పరంగా ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముందుగా మానసి మహాసంస్థానంలో మనం ప్రప్రథమంగా జరుపుకుంటున్నటువంటి గురు పౌర్ణమి వేడుకలకు గురుదక్షిణ ఎవరెవరు ఇచ్చారు వారి వివరాలు మనం చూద్దాం. ముందుగా గోసేవతో ప్రారంభిద్దాం. గోసేవ కోసం డొక్క సూర్య భగవాన్, భాస్కర లక్ష్మి, సుబ్రహ్మణ్య శ్యామ్ సుందర్, ఎం సాత్వికరెడ్డి, హేమ రవికుమార్, గంగులయ్య సుబ్బారాయుడు, వెంకట లక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నందిత, సుజన్ కుమార్, సురేంద్రబాబు, శిరీష, వెంకట లక్షిత, మోక్షిత, సాయి శశాంత్, కె సన్యాసిరావు, సత్యవతి, శ్రీవాణి, శ్రీకృష్ణ చైతన్య, సాయి రిషిక, పులిపాటి వెంకటేశ్వరరావు, సత్యవాణి, కౌశిక్, విఠల్, సత్యశివ, రామకృష్ణ, అలాగే వారి పేరెంట్స్, వారి సిస్టర్స్ జ్ఞాపకార్థం శ్రీ పులిపాటి పాండురంగ విఠల్, కీర్తిశేషులు రోజాకుమారి, కీర్తిశేషులు పాండురంగ విఠల్, కీర్తిశేషులు వెంకట నాగ సీత మహాలక్ష్మి, అలాగే కీర్తిశేషులు శ్రీమతి శ్రీ నిర్మల, వీరందరి జ్ఞాపకార్థం కూడా సాయి భోజన్ నిధికి దక్షిణ పంపించారు. వారందరూ ఎక్కడ ఉన్నా వారు సాయి సాన్నిధిని పొందాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అలాగే బాబాను నేను వేడుకుంటూ ఉన్నాను. డి వినోద్ కుమార్, ఎవరైతే గోసేవ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారో మీ అందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశం అభివృద్ధి చెందాలని, మీరు సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాను. స్వర్ణయంత్ర తాపడానికి పి లక్ష్మీ శ్రీనివాసరావు, లక్ష్మీ, చైతన్య, ఆనంద్, అనుష, లలిత, యోగానంద్, ఐశ్వర్య, రిషిర్, ప్రజ్ఞయన్, వంగ, జానకిరణ్, లక్ష్మీ దివ్య, విజయలక్ష్మి, ఆకుల వెంకటేశ్వరరావు, వెంకట సత్యవతి, కుప్పల రాజకృష్ణ, లావణ్య, సాయి చరణ్ తేజ్, జి షణ్ముఖ సుందరం, గిరిజ, చంద్రశేఖర్, సంగీత, నిఖిల్, వీరందరూ, అలాగే ఎం మనోజ్ కుమార్, కవిత, కైతి, మధుసూదన్ రెడ్డి, స్రవంతి, యశస్వి రెడ్డి, కోట సత్యసాయిరాం, శోభ, సాయి వివేక్, క్రాంతి కుమార్, సుజిత, ధృతి, విహాన్, సరిత, మారుతి శంకు, వీరందరూ సమర్పిస్తూ ఉన్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, నిజంగా మీ జీవితాలు ఆనందమయంగా ఉండాలని, ఆనందం వెల్లువిరియాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటున్నా. అలాగే సాయి మహిమ గ్రంథము ముద్రణ కార్యక్రమంలో ఉందండి, ప్రాసెస్లో ఉంది. ప్రింటింగ్ ప్రాసెస్ ఈ స్టార్టెడ్. అన్ని 100% గురు పౌర్ణిమ రోజున మనం ఆవిష్కరించుకోబోతున్నాం సాయి మహిమ గ్రంథాన్ని. అంటే ఈ గ్రంథం ముఖ్యంగా మనం ఎలా చేస్తున్నామంటే, ఫస్ట్ ఎడిషన్ ఏం చేస్తున్నామంటే, ఎవరైతే గ్రంథానికి దక్షిణలు పంపించారో ముద్రణ కోసం వారందరికీ కూడా కొరియర్లో ప్రసాదంగా గ్రంథాన్ని పంపటం అనేది జరుగుతుంది. మీ అందరికీ చేరుతాయి. అది కూడా నేను చెప్తాను రిలీజ్ చేసిన తర్వాత ఏ రోజుకి వస్తాయి అనేది. ఆ తర్వాత కూడా ఈ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరికీ ఈ సాయి మహిమ చేరాలి అన్న సంకల్పంతో చేస్తున్న ముద్రణ కార్యక్రమం ఇది. ఈ ప్రసాదం అందరికీ చెందును గాక. ఈ కార్యక్రమం కోసం బొన్నోటు నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాం. అలాగే సాయి భోజన్, సింగిల్ డే, సాయి కృష్ణ, మైలవరపు, వెంకట, దీప్తి, శ్రీ రేయాంష్, శ్రీ యువన్, వీరందరూ అమెరికా నుండి యుఎస్లో ఉంటారు. వీరంతా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని
మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీ సంకల్పాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీ తరఫున బాబాను వేడుకుంటూ ఉన్నాను. అలాగే సాయి భోజన్ గురు పౌర్ణమి కోసం జరుగుతున్న కార్యక్రమానికి సాయి భోజన్ కోసం సమర్పిస్తున్నవారు కె వినాయక శేషగిరిరావు, విజయలక్ష్మి, ఆశీష్, నాగశ్రవంతి, దక్షాంగ, ప్రణీత్, శృతి, నిహాల్, క్రాంతి కుమార్, సుజిత, ధృతి, విహాన్, శేషగిరిరావు, కనకదుర్గ, గౌతమ్, నందివర్ధన్, సుష్మిత యుఎస్ నుంచి, దిలీప్, రంజిత, మేహాన్, ఏలూరు వెంకటేశ్వరరావు, కీర్తి, డి వినోద్ కుమారి వీరందరూ సమర్పిస్తున్నారు గురు పౌర్ణిమ సాయి భోజనం కోసం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ పరబ్రహ్మ స్వరూపుడు కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ ఉన్నాను. సాయి భోజన్ నిధి కోసం బ్రహ్మయ్య, మహేశ్వరి, మౌనిక, రవితేజ, జాలమ్మ, మంజుల, రవి, కృషయ్, యహీరా, అద్విత్, ఈశాన్. శివదీప్ బర్త్డే. శివదీప్ నీకు జన్మదిన శుభాశిస్సులు. పామర్తి వెంకట నాగేంద్రరావు, లక్ష్మీ సౌజన్య, లక్ష్మీ నాగశ్రావ్య, నాగ వెంకట గోపిచంద్, సాత్విక, పమ్మి రామకృష్ణారెడ్డి, సంధ్యారాణి, పాటిబండ రాధాకృష్ణ, పద్మ, మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ షకీలా బేగం, రణధీర్, లక్ష్మీ రమణ, వీణ, శ్వేత, తన్య, దీపిక, విక్రమ్, శ్రీ తేజస్, గొంగల కార్తీక్, రోషిని, ఎం శ్రీనివాస్, ప్రభుకుమార్, రమాదేవి, ఓంకార్, అభినవ్, సుబ్బలక్ష్మమ్మ, ఎన్ నేహశ్రీ నీకు జన్మదిన శుభాశిస్సులు. గంగులయ్య, సుబ్బారాయుడు, వెంకటలక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నందిత, సుజన్ కుమార్, సురేంద్రబాబు, శిరీష, వెంకటలక్ష్మిత, వెంకటమోక్షిత, వెంకట సాయి శశాంత్, కోట సత్యసాయిరాం, కోట శోభ, సాయి వివేక్, నిమ్మల రాణి, ఉమామేశ్వరి, లోక కిషోర్, మా నాన్న కీర్తిశేషులు గోవిందనాయుడు ఆప్తికం, ఆయనకి మనశ్శాంతి కలిగి సాయి సాన్నిధ్యం దొరకాలని బ్లెస్ చేయండి. తప్పకుండా వారు గోవిందనాయుడు ఎక్కడున్న వారికి సద్గత లభించాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటున్నా. అంకమ్మ, శంకర్, శ్రావ్య, రిత్విక్, నాగసాయిమణి, ఎం భరత్, ఎన్ నాగమ్మ, కీర్తిశేషులు ఎన్ నాగయ్య, ఎన్ వేణుగోపాల్, మహేశ్వరి హైదరాబాద్ నుండి. అలాగే షాన్వంత్ జన్మదిన శుభాశీస్సులు. హ్యాపీ బర్త్డే టు యూ. పి పద్మనాభరాజు, శ్యామల, వంశీకృష్ణదేవి ప్రసన్న, ఎన్ రామచంద్రారెడ్డి, రేవతి, శ్రీకర్ రెడ్డి, గోలి నాగపెద్దిరాజు, లక్ష్మి, లల్లి భారతి, దీప్తి, కె సన్యాసరావు, సత్యవతి, శ్రీవాణి, శ్రీ కృష్ణ చైతన్య, సాయి రిషిక, దాసరి దేవేంద్ర, దాసరి దేవి, దాసరి హరికిరణ్ వీరందరూ సమర్పిస్తూ ఉన్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. అలాగే గురు పౌర్ణిమ కోసం నిజంగా దగ్గరికి వచ్చేస్తోంది. మానసి మహాసంస్థాన్, మన సాయి సరస్వం కుటుంబం మానసి మహాసంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రప్రథమంగా జరుపుకుంటున్న మొట్టమొదటి గురు పౌర్ణిమ వేడుకలు. మీ అందరి స్పందన కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు అందరి మాటలు నేను చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా లీనా భర్నే, సాయిరామ్, లీనా, హౌ ఆర్ యూ? I received your mail. Okay, very glad to see that mail, and I am very happy, Lina. I will repeat the words which you sent to me. Hello sir, namaste Guruji, koti pranam to Baba to make us eligible to be a part of Sai Seva. Please accept our humble donation to the feet of our God and Guru Sai Baba for 3 days events of Guru Purnima at Mansi Mahasamsthan, and also Vastradan to blessed people who are serving our beloved Guruji. Please see below the names: Raj Bharne, Leena Bharne, Pandrang Bharne, Purvi Bharne. I am very happy to see this. May Sai bless you, your family and your relatives, friends. My good wishes always with you, and my wish always you be part of in our programs, Mansi Mahasamsthan, conducted by Mansi Mahasamsthan programs. That much of energy must give by our beloved Sai Baba to you people to participate in this program. And this is not for only Leena Bharne family. I'm telling these words to total families of
who are residing at US, UK, and people doesn't know Telugu language also, they are participating in this program and they are sending their dakshinas towards Guru Purnima. In this point, in this juncture, one more person I want to take a name, Narayan Parameshwar, Savita Narayan, and Leena. You people are doing a good job, because your thought process, those who are residing in 60 to 70 countries, our devotees are staying in different places far away from India, but you people are regularly following irrespective of the language. That is really wonderful thing which is given by our Sai Baba. That is called as love and affection. So I am giving this message to every family, each and every family who are staying away from the India, who are staying in different countries, who doesn't know Telugu language. Not at all it is a problem. Those people, for them I am giving this message. Yes, here we are going to perform this Guru Purnima on behalf of you people also, our family people, in a big way. That means with very discipline and very devotion. So may I bless you all. I bless you all. Sai Baba always with you, and he will show his anugraha on your families always. కాబట్టి ఈరోజు నిజంగానే, ఎందుకంటే ఈ మాటలు నేను చెప్తోంది ఎక్కడో ఖండాంతరాలు దాటి ఎక్కడెక్కడో నివసిస్తూ ఉన్న మన సాయి కుటుంబం వీక్షిస్తున్న మీ ఎవరికి కూడా ఇంకా తెలియదు. యు కాంట్ ఇమాజిన్ వస్తున్న స్పందన. అంటే నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది దక్షిణాస్, అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళ గురించి అని కాదు ఇక్కడ నా ప్రస్తావన. అంటే ఖండాంతరాలు దాటి ప్రతిరోజు లైవ్లు చూసి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, దోస్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద 3 PM live in their time standards, that means early hours, 3 o'clock, 4 o'clock, midnight 2 o'clock, early morning 5 o'clock also, people are watching Sai Mahima by putting alarm to get out from the sleep and watch the program. That is very good thing, and that is really appreciable. ఎందుకంటే చాలా మందికి తెలియదు. నాకు ఫోన్లలో మాట్లాడుతున్న వారందరినీ నేను చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా. గురూజీ మేము 3 PMకి లైవ్ కోసం అని చెప్పి, మీకు 3 PM అవుతుంది, మాకు మిడ్ నైట్ అవుతుంది, ఎర్లీ అవర్స్ అవుతుంది, అయినా సరే విని ఎపిసోడ్ని చూసుకొని అప్పుడు మేము పడుకుంటున్నామని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రియల్లీ అందరికీ ఆ సాయి నాథుడు దివ్యమైన అనుగ్రహం, పరిపూర్ణమైన కరుణ కటాక్షాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అలాగే మన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ తండ్రి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి గురు పౌర్ణిమ, గురు దక్షిణ అంటే సామాన్యం కాదది. ఈ దక్షిణ చాలా స్పెషాలిటీ ఉంది, ప్రాముఖ్యత ఉంది. గురు పౌర్ణమికి ఇచ్చే దక్షిణకి ప్రాముఖ్యత చాలా ఉంది. అందుకే ఈరోజు తమ్నేల్ కూడా నువ్వు నాకు దక్షిణ ఇచ్చావు కాబట్టి అద్భుతం జరిగిందని తెలియచెప్పటం. ఆ కథ కూడా మనం చూద్దాం. ఎల్కే క్రియేషన్స్ జాబ్లో జాయినింగ్ త్వరగా అవ్వాలని బ్లెస్ మీ తండ్రి, అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా బ్లెస్ మీ. తప్పకుండా లీలా, లీలా కృష్ణ, ఒరే అబ్బాయి అన్నీ బాగా జరుగుతాయి, టెన్షన్ ఏం పడుకు, ఖచ్చితంగా మంచిగా జరుగుతాయనన్నా. మళ్ళీ శుభవార్తలు నాకు చెప్తావు. కొద్దిగా సూపర్ చాట్లు ఆపండి, మళ్ళీ చదువుతా. చేబ్రోల్ సాయిరామ్ కుమార్, సాయి పద్మావతి, సాయి శ్రీ ఆశ్రిత, రాజసులోచన, శివశంకర్ రెడ్డి, లక్ష్మీదేవి, పి భారతి, రామాంజనేయులు, గాయత్రి, జగదీష్, మంత్రి సత్యవతి, అజయ్, అక్షయ, కృష్ణ, సత్యవతి, సోంపల్లి, వారి కుటుంబ సభ్యులు, చింతల సునీత, రమేష్, ఐశ్వర్య, సాయి, హర్షవర్ధన్, ఎస్ శ్రీదేవి, జితేందర్ రెడ్డి, పవిత్ర, స్ఫూర్తి, చిన్మయి, సిబిఎస్ ప్రసాద్, సి హనుమకుమారి, జగదీశ్వరి, సతీష్, సురేఖ, సాయి సత్య శౌర్య, పరిజ్ఞ,
లక్ష్మణ్ కుమార్ శ్రావణి రిషిక, కోట అచ్యుతరావు, కోట రూపా కుమారి, బిబివి మల్లికార్జునరావు, పెండెల కవిత, సాయి మణికంఠ, హర్షిత, చిన్న నాగమునయ్య, రెడ్డి రేణుక, నాగమానస, మౌనిక, బివి మాధవి, పనుగొంటి నిర్మల, ఎం భవ్య, గౌరీ శంకర్, శారద, రాకేష్ మహేందర్, లేట్ అదీష్, నిఖిల, శ్రీహాన్, త్రిమదాసు, నవీన్ కుమార్, స్రవంతి, కార్తికేయ, మౌన్వి, ఆశ్రిత, కమల్ కుమార్, అద్దేపల్లి, అలాగే రామారావు, ఉమారాణి, రాజేంద్ర ప్రసాద్, రేవతి, సాయి నాగ వెంకట పవన్, పాటిబండ రాధాకృష్ణ, పద్మ, పి సుభాష్ చంద్రబోస్ రెడ్డి, కవిత, ఈశ్వర్ విజయ్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పెళ్ళేటి రాఘవేందర్ రెడ్డి, రమాదేవి, హర్షవర్ధన్, ప్రదీప్ కుమార్, శ్రీనివాసరావు, హేమలత, కౌశిక్, ప్రణీత, బిక్కుమల్ల వసంతి, తిరుమల్, వి బాలచంద్రుడు, ప్రసన్నరాణి, సుబ్బలక్ష్మి, రత్నశ్రీ, అమీర్, జరీనా, షెరీనా, అన్సర్, నయీం, సిహెచ్ కృష్ణకుమారి, సుధీర్, దివ్య, నమస్వి, ఎన్ వెంకట సుబ్బమ్మ, శివప్రసాద్, ఎన్ వెంకటేశ్వరి, కె శ్రీనివాసరావు, రజిత, పుష్కర్, హరిణి, బైసాన్ శ్రీరామచంద్రమూర్తి, సూర్యకళావతి, కిషోర్ కుమార్, సుజాత, సాయి సుమంత్, గౌరీ శంకర్, శారద, రాకేష్ మహేందర్, ఆదిష్, నిఖిల, శ్రీహాన్, కేకే ప్రసాద్, కేకే ఉమామహేశ్వరి, వెంకట సుబ్బారెడ్డి, విజయలక్ష్మి, వైష్ణవి, అనుమోల్, మదనమోహన్, మాధురి, మోక్షిత్, జస్విత్, లక్ష్మీ జస్విత, వెంకట నరసింహం, సావిత్రి, నరేంద్ర కుమారి, లలిత కుమారి, మహేంద్ర, వనిత, సందీప్, రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులు, బోయినపల్లి వెంకటేశ్వరరావు, సునీత, లహరిక, గాయత్రి, వేణు మహాదేవ్ రెడ్డి, మదిరెడ్డి, లావణ్య, వేణు మహాదేవ్, విష్ యూ హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాశీస్సులు అన్న, బోత్గల్, జయరామ్ రెడ్డి, పార్వతి, త్రినేవి, ఉదయ్, సాయి హస్వంత్, వల్లూరు విఎల్ఎన్ సుబ్బారావు, లలిత, నాగ త్రిపుర సుందరి, విశ్వనాథ్, రవితేజ, నాగ హరిత, వెంకట మనోజ్, లక్ష్మి, సుస్మిత, సిహెచ్ చంద్రుడు, రామకృష్ణ, విజయలక్ష్మి, కృష్ణ చైతన్య, చిత్ర, మౌనిక, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, నాగలక్ష్మి, లోకేష్, సాయి కృష్ణ, గీతా, సాయి మౌనిక, శ్రీ హరికుమార్ రెడ్డి, రేష్మ, వంజరపు పద్మావతి, కీర్తిశేషులు, పరసెల్లి కరుణ, ఆత్మకు శాంతి కలగాలని ఆ సాయినాథుని వేడుకుంటూ, తప్పకుండా వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి కలగాలని నేను బాబాయ్ని అభ్యర్థిస్తున్నా. వెంకటేశ్వరరావు, ప్రశాంతి, అనిల్, పుష్యం చౌదరి, సాయినందన్, ఇందియా, శివలీల, చౌగని, యశోద, ప్రభాకర్, సుబ్రహ్మణ్య శెట్టి, ఎర్రమ్మ, కుమార్, శ్రీలలిత, సాయి కుషాల్, గౌరీశంకర్, శారద, రాకేష్ మహేంద్ర, అదీష్, నిఖిల, సాయి శ్రీహన్, కోట సత్యశ్రీరామ్, కోట శోభ, సాయి వివేక్, కోటేశ్వరరావు, ఆర్ వెంకటరెడ్డి, జయలక్ష్మి, మనోజ్ కుమార్ రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, పద్మనాభరాజు, శ్యామల, వంశీకృష్ణదేవి, ప్రసన్న. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు ఒక విచిత్రం చెప్తాను నేను. ఇప్పుడు ఈ పేజీ ఆల్రెడీ చదివానండి నేను. ఎలా అంటే ఇప్పుడు చదివినది రిపీట్, ఇది ఐ థింక్ ఇట్ ఈజ్ రిపీట్. అంటే ఎందుకు ఇది స్పెసిఫై చేస్తున్నాను మీకు చెప్తా ఉన్నాను. అంటే ఎస్, ఇక్కడెక్కడ వచ్చినాయి ఇవన్నీ. ఒక్క పేజీ రిపీట్ అయింది. ఎందుకు రిపీట్ అవుతాయి? ఎందుకు రిపీట్ అవుతాయి అంటే వీళ్ళు ఫోన్స్ మాట్లాడుతూ ఉండాలి. మీరు చేసే ఫోన్స్ నాకు లైవ్ టైం అయిపోతున్నప్పుడు గబగబా అవన్నీ మళ్ళీ వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు అన్నిటినీ, చాలా టఫ్ జాబ్, పైకి ఏం కనపడదు. వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు అన్నిటినీ మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుంటూ వర్డ్ డాక్యుమెంట్లోకి కానీ ఎక్సెల్ డాక్యుమెంట్లోకి కానీ తీసుకుని వెళ్ళి వాటిని మళ్ళీ ప్రింట్అవుట్స్ తీసి మళ్ళీ ప్రింట్అవుట్స్ తెచ్చి లైవ్ ప్రోగ్రామ్కి నాకు అందించాలి. చాలా కసరత్తు చేయాల్సి వస్తుంది దీనికి. సో దాంతో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే హడావిడి, అందులో నా గురించి టెన్షన్ పడిపోతారు. అమ్మో స్వామిజీ మళ్ళీ లైవ్ టైం అయిపోతుంది అందించిపోతే ఎలా. సో కొన్ని ఒకసారి రిపీట్ అవుతూ ఉంటాయి. బట్ ఏమో బాబా వారికి ఆ విధంగా రాసి పెట్టాడు. ఒరే బేటా వీరి పేరు 2 సార్లు చదవండి రా. ఆర్ వెంకటరెడ్డి, జయలక్ష్మి, మనోజ్ కుమార్ రెడ్డి. ఏమన్నా అంతే కదా, చెప్పలు ఏదైనా కూడా ఆ తండ్రి ఆదేశం బట్టి అన్నీ జరుగుతూ ఉంటాయి. మనోజ్ కుమార్ రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, పద్మనాభరాజు, శ్యామల, వంశీకృష్ణ దేవి, ప్రసన్న, పులిపాటి వెంకటేశ్వరరావు, సత్యవాణి, కౌశిక్, విఠల్, సత్య శివరామకృష్ణ,
పులిపాటి పాండురంగ విఠల్, రోజా కుమారి, నాగ సీతామహాలక్ష్మి, నిర్మల వీరందరూ కీర్తిశేషులు. వీరి జ్ఞాపకార్థం తప్పకుండా వారు ఎక్కడ ఉన్నా సద్గతి లభించాలని బాబాను పెట్టుకుంటున్నా. డి వినోద్ కుమారి, అనితారెడ్డి, వెంకటరెడ్డి, మధుమతి, నిత్య, రంగామోహన్, కళ్యాణి, సౌమ్య, భార్గవ్, డాక్టర్ కేఆర్ మంజుల, అనంతరాం, శ్రీనివాస్, తరంగిణి, కార్తీక్, సూర్య, శ్రీహిత, ఎస్ లక్ష్మారెడ్డి, లతా, మానస్వి, జగదీశ్వర్ రెడ్డి, లక్ష్మి, ఆదిత్యరెడ్డి, శ్రావణి, అనుష, ఆర్ సుధాకర్, దేవశ్రీ, సత్యప్రవీణ్, సాయి సుష్మా, సాయి అన్వేష్, లిఖిత కృష్ణ, పెనుమర్తి గోవిందరాజు, సాయి ప్రభాకర్, నోరి ప్రద్యోత, ప్రభావతి, హర్షిత, అప్పిరెడ్డి, దామోదర్ రెడ్డి, జయ, సునీత, సాయి, అనిత, నవీన, హైందవి, వంశీధర్ రెడ్డి, కవిత, శ్రేయ, భాగ్యలక్ష్మి, శ్రీనివాసరావు, శిరీష, సుష్మిత, నిమ్మకాయల సరస్వతి, సుబ్బారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ప్రవళిక, ఏనుగంటి రవీందర్, లక్ష్మి, సేజల్, గంగా, సాయి నిర్దేశ్, శంకరమ్మ, రాజేందర్, జి షణ్ముఖ్ సుందరం, జి గిరిజ, సాయి గణేష్, సీతాలక్ష్మి, రోహిత్ కృష్ణ, సునీత, ఉమామేశ్వరరెడ్డి, తులసి, రణధీర్ రెడ్డి, నీల, శ్రీరాములు, పద్మ, అర్చన, సాయిత వీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమికి గురు దక్షిణలు, సాయి భోజన్కి దక్షిణలు, గో సేవకు దక్షిణలు నాకు వ్యక్తిగతంగా అంటే కొన్ని చూశాను నేను. ఇంత రొక్కము అంటే ఇంత డబ్బు, దిస్ మనీ టు సాయిబాబాస్ దక్షిణ, దిస్ మనీ ఈజ్ టు గురూజీ దక్షిణ, దిస్ మనీ ఈజ్ టు ఫర్ సర్వీస్ యాక్టివిటీస్, అలా చక్కగా రాసి ఇంత అంటే అది ఇట్ షోస్ ది లవ్ టువర్డ్స్ మీ అండ్ సాయిబాబా అండ్ టు అవర్ సర్వీస్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్. ఆ కాన్షియస్ అండ్ ఆ కాన్సన్ట్రేషన్, ఆ శ్రద్ధ ఉన్నప్పుడే ఈ డివైడ్ అనేది అలా చక్కగా చేసుకుంటూ పోతాం. ఈ రోజున నేను చాలా గర్వపడుతున్న అదృష్టం అదే, మీరందరూ నాకు దొరకటం నా అదృష్టం. మనమందరం కలిసి చక్కగా తండ్రికి సేవ చేసుకునే భాగ్యం ప్రపంచంలో ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా, లాస్ట్ ఇయర్ కూడా యూ రిమెంబర్ దట్ మన గురు పౌర్ణమి మన ఆపల, అలాగే అప్పుడు ఇంకా టఫ్గా ఉంది నా పరిస్థితి అరేంజ్మెంట్స్ విషయంలో. అయినా సరే మేము అటు చేసి ఇటు చేసి మొత్తానికి గురు పౌర్ణమిని చక్కగా ఆయనకి తగు విధంగా గౌరవం ఇస్తూ గురు పౌర్ణమి వేడుకలు జరుపుకున్నాం లాస్ట్ ఇయర్ 2020. ఈ సంవత్సరం చక్కగా అన్ని అవకాశాలు ఉన్నాయి, అందుకే చాలా జాగ్రత్తగా అన్నిటిని ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. గురుస్థాన నిర్మాణం కూడా దాదాపుగా అది కూడా అయిపోతూ ఉన్నాయి కార్యక్రమాలను. కాబట్టి మీ అందరి తరఫున ఇక్కడ ప్రజెంట్ చేయటం అనేది జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేసే ప్రతి పూజ, ఆ 3 రోజులు జరిగే ప్రతి కార్యక్రమం, ఉదయం కాకడ హారతి అవ్వచ్చు, మధ్యాహ్న హారతి, సంధ్యాహారతి, సేజహారతి, ఉదయం జరిగే అభిషేకాలు, సాయిరక్ష హోమం, అలంకరణలు, అలాగే ఊయల సేవ, పల్లకి సేవ, తెప్పోత్సవం, ఊరేగింపు, క్రాకర్స్ పేల్చడం దగ్గర నుంచి ఓవరాల్ జరుగుతున్న ప్రతి సంబరము మీ అందరూ నాతో కలిపి చేస్తున్నట్టే. పేరు పేరున మన సాయి సర్వస్వం కుటుంబం నిర్వహిస్తున్న ప్రథమ గురు పౌర్ణిమ మహోత్సవ వేడుకలు. స్థలము, వేదిక మాన్సీ మహాసంస్థాన్, అజ్మాపూర్, పెద్ద అడిసెల్లపల్లె, పిఏపల్లి అంటారు, నల్గొండ జిల్లా, తెలంగాణ. సో ఇక్కడ ఈ క్షేత్రంలో ఈసారి మనం అందరం చక్కగా జరుపుకుంటున్నాం. విశ్వవ్యాప్తం అవుతుంది మన సాయి సర్వస్వం భవిష్యత్తులో, అది ముమ్మాటికి సత్యం. సో ఆయన ఎలా నడిపిస్తాడో అలా నడవటమే మన కర్తవ్యం, మన ధ్యేయం. ఎందుకంటే మీ భారములు నాపై పడవేయడు, నేను మోసేద్దని అంటున్నాడు ఆ సమర్థ సద్గురువైన సాయి. ఆ భారములు పడేస్తే చాలండి, తప్పకుండా ఆయన మన ముందుకు నడిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక మాట మీకు చెప్పడం ప్రతిసారి మర్చిపోతున్నాను. స్వయంభూ శేష సాయినాథుడు భూమిలోంచి ఆ రోజు మీ అందరికీ చెప్పాను, తొవ్వి తీసుకున్నప్పుడు బాబా నాకు లభ్యమవటం, ఆయన నాకు దర్శనమివ్వటం. శేష సాయి, ఆ స్వయంభూ సాయినాథుడి విగ్రహానికి కూడా యంత్రం మీద ఉంచి, బిందు స్థానంలో ఉంచి 3 రోజుల పాటు విశేషమైన సేవలు జరిపించటం అనేది జరుగుతుంది. అభిషేకాలన్నింటిలో స్వయంభూ శేష సాయినాథుడు. జ్వాలాతోరణం కూడా ఉంటుంది గురు పౌర్ణమి నాడు. గురువందనం ఉంటుంది, గురుపాద సేవ ఉంటుంది, స్వర్ణ పాదుకలకు పూజ ఉంటుంది, అన్ని కార్యక్రమాలు.
నక్షత్ర హారతి ఉంటుంది, పూలాభిషేకం ఉంటుంది, బ్రహ్మాండంగా నక్షత్ర హారతి. ఈసారి హారతులు కొత్త కొత్తవన్నీ తెప్పించాం. విశేషమైన హారతులన్నీ మీరు వీక్షించబోతూ ఉన్నారు. ఈసారి హారతులు అద్భుతమైన హారతులు బాబాకు. ఈసారి చాలా అద్భుతంగా మనం లాస్ట్ ఇయర్ కూడా గురు పౌర్ణమికి ఇబ్బంది పడ్డాం, అక్కడ గాలి వచ్చేస్తూ ఉంటుందేమో ఏమైపోతుందో, అయినా అలాగే ఇచ్చాం. ఈసారి ఏ బాధ లేదు, బ్రహ్మాండంగా అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షాకోచ మహాయంత్రానికి స్వయంభూ సాయినాథుడికి మహానక్షత్ర హారతిని మనం సమర్పించబోతున్నాం, పూలాభిషేకం కూడా. కాబట్టి సాయి బంధువులారా, నువ్వు నాకు దక్షిణ ఇచ్చావు కాబట్టి ఈ అద్భుతం జరిగింది అంటే ఈ కథ నిజంగా అత్యంత అద్భుతం. చాలాసార్లు చెప్పాను మీకు. ఒక ఊరిలో ఒక భక్తుడు, అంటే భక్తుడు కాదు బాబాకి, అతనికి ఇంకా అవలా బాబాకు భక్తుడు. చలి జ్వరం, మలేరియా జ్వరం, అంటే బాగా వణుకుడు జ్వరం ఎక్కువ వచ్చేస్తుంది. ఎంతమంది వైద్యులు వద్దకు పోయినా కూడా ఫలితం శూన్యం. కాకపోతే అతను పీనాసివాడు, డబ్బులు ఇవ్వడానికి తడపటాయిస్తాడు ప్రతిదానికి. ఆ సమయంలో మీలాంటి వారు ఎవరో చెప్పారు, సాయిబాబా వద్దకు పోండి, ఆయన దృష్టి పడితే చాలు రోగం నయమవుతుంది. ఎలా వెళ్ళాలి సాయిబాబా దగ్గరికి అని అడగల, ఎంత పుచ్చుకుంటాడు సాయిబాబా అని అడిగాడు. చూడండి, అంటే ఆయన కమర్షియలా, డబ్బులు తీసుకుంటాడా? అయ్యో ఆయన అలా కాదండి, మీరు వెళ్ళిరండి మీకే తెలుస్తుందని చెప్పి పంపించారు. నేను షిరిడీకి వచ్చాడు, బాబా కూర్చొని అందరితో మాట్లాడుతున్నాడు. బాబాని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తేజస్సు, అంటే ఆకర్షణ, ఆయన వాక్ పటిమ, మెస్మరైజింగ్ వాయిస్, మెస్మరైజింగ్ ఫీచర్స్, మెస్మరైజింగ్ ఐస్, మెస్మరైజింగ్ అంతా. ఆయన ముందు కూర్చుంటే ప్రపంచాన్ని మర్చిపోవటమే, అది బాబా గొప్పతనం. ప్రపంచంలో ఏం గుర్తొచ్చేవి లేవు, ఆయన మాటలు వింటూ అలా ఆనందించటం. ఇతను వచ్చాడు, కాసేపు కూర్చున్నాడు, బాబా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. బాబా నవ్వాడు. బాబా ఇట్లా నాకు ఈ సమస్యతో బాధపడుతున్నాను, దయచేసి తమరు ఈ రోగాన్ని నివారించండి అన్నప్పుడు పైకి కిందకి బాబా చూసి మేరకు 500 దక్షిణ దేదో అన్నాడు. 5 గివ్ మీ 500 రూపీస్ దక్షిణ, 500 రూపాయలు దక్షిణ అన్నాడు. షాక్ తిన్నాడు, ఎందుకంటే అందరూ ఏమన్నారు, డబ్బులు పుచ్చుకోవడం కమర్షియల్ కాదు, బాబా గొప్పవాడు అన్నాడు. ఈయనంటే డబ్బులు అడుగుతున్నాడు, డబ్బు అని చెప్పి చాలా తెలివిగలవాడు అతను. కాబట్టి ఆ రిలేషన్ బ్రేక్ చేసుకోలే. బాబా అలాగా బాబా, ప్రస్తుతానికి అంత లేవు బాబా, డబ్బులు సమకూర్చుకొని మరలా వస్తాను బాబా అని వెళ్ళిపోయాడు. ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ గెటింగ్ 500 రూపీస్, ఆఫ్టర్ ప్రొక్యూరింగ్ 500 రూపీస్. ఇంటికి వచ్చేసాడు, కొడుకు దగ్గర కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏం బాబా దోచుకుంటున్నారు దేవుడి పేరు చెప్పి ఈరోజు జనాలు, ఏమైందన్న? ఇగో 500 అడిగాడు రా, 500 అడిగితే రోగం తీసేస్తా అని చెప్పాడు. అయ్యో పిచ్చి నాన్న, ఇన్ని వేలు ఖర్చు పెట్టావు, ఒక 500 నాకే ఎక్కడ చచ్చినాయి రా, నేను ఇచ్చేవాడిని కదా నాన్న. చాలే అన్నాడు. ఏమసలు రూపాయి 2 రూపాయల అన్నాలతోనో ఒక 14 అన్నాలతోనో పోతుందిలే రోగం అన్నాడు. మళ్ళీ తిరిగాడు డాక్టర్ల చుట్టూ. డబ్బంతా అయిపోయింది, లెక్కేస్తే 700 రూపాయలు తేలింది. ఈసారి రెండో కిత్తిలో, రెండవ ఇన్స్టాల్మెంట్లో, ఓ లక్ష్మి, ఓ అమ్మాయి లక్ష్మి, శుభవార్త. సాయిరామ్ గురూజీ, మా అమ్మాయి దీప్తికి మీరు బ్లెస్ చేసిన 20 మినిట్స్లో ఆఫర్ లెటర్ వచ్చింది గురువు గారు. చాలా సంతోషం. నిజంగా ఇవన్నీ వింటుంటే నాకే ఇంత ఆనందంగా ఉందంటే బాబా ఎంత పరమానంద భరితుడైపోతాడో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఎస్, ఇవన్నీ శుభవార్తలు, మిమ్మల్ని ఆనందింపజేసే వార్తలు ఇవన్నీ, అంతే కదా. మీ బిడ్డలు క్షేమంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. అదే జరుగుతుంది, అందరికీ అదే జరుగుతుంది. అందరూ సుఖశాంతులతో వర్ధిల్లును గాక, మీ అందరి సంకల్పాలు సిద్ధించును గాక, సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తల్లి. కాబట్టి కొడుకు మరలా బేలగా కూర్చున్నాడు. కొడుకు అడిగాడు, ఏం నాన్నా, ఏం డాడీ, డాడీ ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఇప్పుడు డాడీ డాడీ అని పిలుస్తున్నారు కదా. లేదురా, అనవసరంగా వెళ్ళాను, 700 రూపాయల పైన అయిపోయినాయి, బాబా దగ్గర పోయినా సరిపోయేదేమో, మన దగ్గర డబ్బులు లేవు కదా అని బాధపడ్డాడు. అప్పుడు కొడుకు జేబులోంచి తీసి లెక్క పెట్టి 500, అంటే సామాన్యమైన విషయం కాదు అప్పటి రోజులు.
రూపాయికి 16 అనాలు చూడండి. వెళ్ళాడు తీసుకొని 500. బాబా దగ్గర పోయి కూర్చున్నాడు. విచిత్రంగా బాబా అతన్ని చూశాడు. అందరితో మాట్లాడుతూ బాబా లేచి బాబా నడుచుకుంటూ అతని వద్దకు వెళ్ళాడు. చూడండి విచిత్రం, ఎప్పుడు అట్లా వెళ్ళడు. అదేంటి అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి బాబా లేచి నడుచుకుంటూ పోతున్నాడు, ఎవరబ్బాయి అని. అతను లేచాడు, కాస్త వణుకుతున్నాడు. బాబా చూశాడు. ఏమయ్యా, తిరిగి అలసిపోయినట్టున్నావు. బాబా మీనింగ్ చూడండి ఏమన్నాడు. అతనేమన్నాడు, అవును బాబా, డబ్బు కోసం తిరిగి అన్నాడు. బాబా ఏమన్నాడు, తిరిగి అలసిపోవడం అంటే అందరి చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చావులేరా అని. వాడు తెలివిగా ఏం చేశాడు, అవును బాబా, డబ్బు కోసం తిరిగి అని అబద్ధం చెప్తున్నాడు. నవ్వాడు బాబా. ఇక్కడ ఎలా ఉంటుందంటే, సర్వజ్ఞుడు అంటావు, ఎదుటివాడు నిజం చెప్తున్నాడా, ఎదుటివాడు అబద్ధం చెప్తున్నాడా, అన్నీ తెలిసినవాడే సర్వజ్ఞుడు. బాబా సర్వజ్ఞుడు, తెలుసు అతను ఏం మాట్లాడుతున్నాడు. ఎక్కువ డిస్కషన్ పెట్టలా. చాలే, దక్షిణ తెచ్చావా అన్నాడు బాబా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, తీసుకొచ్చాను బాబా. వస్తుందా? తీసుకొచ్చాను బాబా అన్నాడు. అనగానే సరే నీ దక్షిణ ఇవి అన్నాడు. అతను అందరూ లేచి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అతను అతను షేక్ అవుతాడు, షివరింగ్. 500 రూపాయలు బాబా చేతికి ఇచ్చాడు. బాబా ఎప్పుడైతే ఆ దక్షిణ స్వీకరించాడో బాబా షేక్ అవటం, అంటే షీవర్ అవటం, వణుకు రావటం బాబాలో అందరూ చూసి ఆశ్చర్యపోయారు. బాబా బాడీ టెంపరేచర్ వచ్చేసింది. పక్కన శ్యామ అందరూ ఏంటి బాబా. అప్పుడు పక్కపక్క నవ్వాడు బాబా. అందరూ అర్థం కాలే, ఏమిటి బాబా, మేము బాధపడుతుంటే నువ్వు నవ్వుతున్నావు. అప్పుడు అన్నాడు బాబా, పిచ్చి వాళ్ళలారా, నేను డబ్బు మనిషిని కాదురా. దక్షిణాన్ని స్వీకరిస్తోంది, నేను స్వీకరిస్తోంది మీ యొక్క కర్మలను మాత్రమే. చూడండి ఎంత బాగా చెప్పాడు. అంటే నువ్వు నాకు దక్షిణ ఇచ్చావు కాబట్టే నేను అది స్వీకరించాను. ఇది అద్భుతం. మీ కర్మలను స్వీకరించేందుకే నేను దక్షిణ స్వీకరిస్తున్నాను అని బాబా చెప్పటం అనేది. నిజంగా ఒక ఎక్స్టెంట్లో మనం ఆలోచిస్తే, అంటే చాలా మందికి ఒక అవగాహన ఉండదు. ఎలా ఉంటుందంటే, ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, బేసికల్గా ఈ డబ్బులేంటి, దక్షిణలేంటి, ఇవన్నీ అవసరమా, ఇవన్నీ ఏంటబ్బా. ఒకసారి చూడండి ఎట్లా ఉంటాయి పరిస్థితులన్నీ. సో కానీ వాస్తవాలకు మనం చూసినట్లయితే దక్షిణ అనగా త్యాగం. ఎప్పుడైతే దక్షిణ సమర్పిస్తామో మన కర్మలను త్యజించడం అనేది జరుగుతుంది. మన కర్మలను మనం ఎప్పుడైతే త్యజిస్తామో అప్పుడే అద్భుతాలన్నీ జరుగుతాయని చెప్పి సాయి మనకి తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి సాయి బంధువులారా, ఈ కథ ద్వారా దక్షిణ యొక్క విలువ, దక్షిణ యొక్క శక్తి, దక్షిణను స్వీకరించడం ద్వారా బాబా ఎంత అద్భుతాలు చేస్తాడో మనకి నిరూపించడం అనేది జరిగింది. సుజాత దండు సాయిరాం గురించి అప్పుడు సేల్ అవ్వడం లేదు. సేల్ అవ్వడానికి అమ్మ ఓం క్లీం 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 శ్రీ సాయి అపరాజితాయ నమ అన్న నామస్మరణ చేయండి తల్లి. స్వరూపరాణి దట్ బాబాస్ మెస్మరైజింగ్ వాయిస్ ఈజ్ లైక్ యూ గురూజీ అంటే అఫ్ కోర్స్ అయి ఉండొచ్చేమో, మనకైతే తెలియదు. ఆ రోజు బాబా ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాయిస్ విన్నామో లేదో తెలియదు. కానీ ఒకళ్ళు అడిగారు నన్ను ప్రశ్న, అంటే ఒక తుంటరి ప్రశ్న అడిగారు, గురూజీ అందరు మీ వాయిస్ నచ్చు, బాబా వాయిస్ లాగుంది, బాబా వాయిస్ లాగా ఉంది అంటున్నారు కదా, వీళ్ళందరూ నిజంగా బాబా వాయిస్ విన్నారా, ఎట్లా కంపేర్ చేస్తారు అని అడిగారు. అంటే అతను నేను సమాధానం చెప్పలేను అనుకో, కానీ అతను అన్న పాయింట్ వ్యాలిడిటీ ఉంది. కానీ ఒకటి వాస్తవం, బాబా వాయిస్ మనం విన్నామో లేదో తెలియదు, కానీ ఏ వాయిస్ వింటుంటే మనలో ఆ వైబ్రేషన్స్, అంటే ఆ శక్తి తరంగాలు, కాస్మిక్ ఎనర్జీ టచ్ అవుతుందో అది దైవిక వాక్ అవుతుంది. కాబట్టి 100%. అఫ్కోర్స్ అది ఫీల్ అయిన వారికి ఇక్కడ ఎలా ఉంటుందంటే, యద్భావం తద్భవతి, భావన బట్టి ఏదైనా ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి అమ్మ, నువ్వు అన్నది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే, నువ్వు దాన్ని నమ్మావు, చాలా సంతోషం. స్వరూప, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని
మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న తల్లి. ఇకపోతే ఈరోజు బాగానే చక్కగా లైవ్ ఎందుకో సంహవ్ చాలా సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది నాకు, చాలా కాలం తర్వాత ఇవాళ లైవ్. బట్ ఎనీహో ఈరోజు చూడాలి కదండి మనం ప్రశ్న మంజరి. ప్రశ్న మంజరి రెడీ అండి అందరూ? అందరు రెడీయా? సాయి ప్రశ్న మంజరికి గురు పౌర్ణిమ స్పెషల్ సాయి ప్రశ్న మంజరి. ఈరోజు స్టోరీ దేవుగారి ఇంట ఉద్యాపన వ్రతం కథ 40వ అధ్యాయం. ఈ కథ 40వ అధ్యాయం అండి. దహనులో బీవీ దేవు గారు మామలతదారుగా ఉండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యంలో 100 నుంచి 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తం నిశ్చయమైనను. దేవుగారు బాపు సాహెబ్ జోగ్ గారి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబాని ఈ శుభకార్యమునకు దయచేయవలేమని అభ్యర్థించమని, వారు రాకున్నచో అసంతృప్తికరంగా ఉండునని రాశాను. విన్నారు కదండి అందరూ? నారాయణప్ప ఆర్ ఓం సాయిరామ్ గురూజీ. దానికి ఏం చేస్తారంటే నారాయణప్ప ఆ స్టమక్ పెయిన్ పోవటానికి ఏం చేస్తారంటే ఒక నల్ల వంకాయ తీసుకోండి అన్న, పచ్చడి వంకాయ లావుగా ఉంటుంది కదా, బ్లాక్ కలర్ వంకాయ పెద్దది. అతనికి ఒక్కసారి స్టమక్ మీద ఆ వంకాయని పెట్టి ఓం క్లీం 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 శ్రీ సాయి సప్తమి నమః ఈ మంత్రాన్ని 7 సార్లు జపించి ఆ వంకాయని బయటపడేయండి. ఈ మంత్ర జపం చేయండి. ఒక 7 రోజులు తీర్థం ఇవ్వండి, పసుపు తీర్థం కొద్దిగా పసుపు నీళ్ళలో కలిపి ఈ మంత్రాన్ని 7 సార్లు జపించి ఆ తీర్థం కూడా ఇవ్వండి. తప్పకుండా నయమవుతుంది. నారాయణప్ప దిగులు పడకండి. క్వశ్చన్స్ రెడీయా? ఏం కాదు రజిత, ఏం కాదు, పూజ కంటిన్యూ చేయండి, నథింగ్ విల్ హ్యాపెన్. బీవీ దేవ్ గారు ఎక్కడ మామలతుదారుగా ఉండెను? ఏ ఊరిలో బీవీ దేవ్ గారు మామలతుదారుగా ఉండెను చెప్పండి. ఏ ఊరండి? ఎస్, రైట్ ఆన్సర్ ఈస్ దహను. దహను ఇస్ ద రైట్ ఆన్సర్. బీవీ దేవ్ గారి తల్లి ఎన్ని నోములు నోచెను? బీవీ దేవ్ గారి తల్లి ఎన్ని నోములు నోచెను? ఎన్ని నోములండి? ఎస్, అందరు చాలా టక్టగా కొట్టేస్తున్నారు. 25 to 30 రైట్. ఈ కార్యమునకు 100 నుంచి 200 మందికి భోజనము పెట్టవలసి ఉండేను. వారు ఎవరు? 100 నుంచి 200 మందికి భోజనం పెట్టాలట. వారెవరు ఆ మంది? బ్రాహ్మణులు ఈజ్ రైట్ ఆన్సర్. ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించదలిచెను? ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించదలిచెను? గుడ్. ముఖ్య అతిథిగా ఎవరినండి? సాయిబాబాని. నందిని. సాయిరామ్ గురూజీ, మా మదర్ హెల్త్ బాగోవడం లేదు, అది ఏదైనా మంత్రం చెప్పండి. తప్పకుండా అమ్మా. ఓం క్లీం ఆరోగ్య క్షేమదాయ నమః ఇది చేయండి అమ్మా.
ఈ విషయమును తెలుపుటకు ఎవరికి లేఖ వ్రాసెను? బీవీదేవ్. ఈ విషయమును తెలుపుటకు ఎవరికి లేఖ వ్రాసెను? ఎవరికి లేఖ వ్రాసెను? బీవీదేవ్ ఎవరికి రాశారండి? రాంగ్ టైప్ చేస్తున్నారు చాలా మంది. శ్యామ ఎక్కడొచ్చాడండి? శ్యామ ఈ కథలో ఇప్పుడు శ్యామ పేరు ఇస్తాను నేను అసలు. ఎస్, కొంతమంది కరెక్ట్ ఇప్పుడు లైన్లోకి వచ్చారు. బాపు సాహెబ్ జోగ్కి రాశాడు. అంటే రిక్వెస్ట్ చేస్తే బాబా ఏమన్నాడు ఆ తర్వాత అవన్నీ కూడా రేపటి కార్యక్రమంలో మనం చూద్దాం. బీవీదేవ్ కథ కూడా, దేవు గారింట ఉద్యాపన కథ కూడా బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని మనకి తెలియచేస్తుంది, సర్వజ్ఞతను తెలియచెప్తూ ఉంటుంది. ఒకటి ముమ్మాటికి సత్యం. ఆయన ఎప్పుడైతే నమ్ముతామో అన్నీ ఆయనే తానే ఉండి జరిపించటం ముమ్మాటికి సత్యం అనేది కథ ద్వారా నిరూపితం అవుతూ ఉంటుంది. కాబట్టి సాయి బంధువులారా, ఇంకా అయిపోయా. 18, 19, 18, 19, 20, 21 4 డేసే మనకుంది. 22nd, 23rd, 24th. మరి షిరిడీలో కూడా ఇన్ని రోజులు చేస్తున్నారు తెలియదు, కానీ మనం ఈసారి మొట్టమొదటిసారి బాబా మనకి ఘనమైన అవకాశం ఇచ్చాడు. గురువారం, శుక్రవారం, శనివారం, అవునండి, ఆనందంగా చేసే అవకాశం. కాబట్టి అత్యంత వైభవపేతంగా 3 రోజుల పాటు మనం మానసి మహాసంస్థానంలో ప్రప్రథమంగా గురు పౌర్ణమి వేడుకలు జరుపుకోబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాలు పంచుకొని వీక్షించి పార్టిసిపేట్ చేస్తుంటే వీక్షించడం, ఇక్కడ పార్టిసిపేట్ చేసి, అలాగే దక్షిణ సమర్పించేవారు కూడా దక్షిణ సమర్పించవచ్చు. 24వ తారీఖు దాకా కూడా సమయం ఉంది. కాబట్టి కార్యక్రమాలన్నింటిలో పాలు పంచుకొని సాయి కృపకు మీరు పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరు అగరబత్తి స్టిక్స్ తీసుకోండి, ఇలా పట్టుకోండి, నిటారుగా కూర్చోండి. అవును, 70 days చేయాలి రజిత. 70 days, రోజుకు 108 times. ఇప్పుడు మంత్రం చెప్పిన అందరు కూడా 70 days, రోజు 108 times. ఓం లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష. ఓ సాయినాథ, మాలో ధైర్యమును రెట్టింపు చేయుము, మా సంకల్పములను నెరవేర్చుము, ఆయురారోగ్యములను ప్రసాదించుము. సర్వే జన సుఖినో భవంతు. యథాస్థానంలో ఉంచండి. జలపాత్రను తీసుకోండి, ఇలా ఎడమ చేతులు తీసుకొని కుడి చేతిని పెట్టి నేను చెప్పిన మంత్రం చెప్పండి, బీజాక్షరాలు. ఓం క్లీం త్వం లం జం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. ఓం క్లీం త్వం లం జం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. ఓం క్లీం త్వం లం జం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. ఉషారాణి, మీకు మీ కుటుంబ సభ్యులకు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానమ్మా. రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయి.